రేపే కనుమ. ఈరోజు ఆవులను, ఎద్దులను ప్రత్యేకంగా పూజిస్తారు. అయితే ఈరోజు గోవు తోకలోని వెంట్రుకతో ఇలా చేస్తే చాలు మీ జాతకం మారిపోతుంది. బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడిగా అవుతాడు, అపరకు బెరడుగా మారిపోతాడు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. గోవు గురించి మనందరికీ తెలుసు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించటం ఎంతో శుభశకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు. గోమాతను దైవ స్వరూపంగా అందరూ భావిస్తారు. హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు. ఆవును గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా ఉన్నాయి. గోమాతను పురాణంలో సకల దేవత స్వరూపంగా వర్ణించడం జరిగింది. అలాంటి గోమాతను పూజించటం వలన సకల పాపాలు పోతాయి. గోవు పాదాల్లోని పితృదేవతలు, కొలుసులలో తులసి దళములు, పాలల్లో సమస్త పర్వతాలు, మారుతి తదితరులు ఉన్నారు. గోమాత నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదాలు అని పురాణాలలో వర్ణించటం జరిగింది. గోమాత మధ్యలో గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కు రంధ్రాలలో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్ళల్లో సూర్యచంద్రులు, చెవులలో శంకుచక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మోపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలిన కాశీ ప్రయాగ నదులు ఉంటాయి. ఈ విధానంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు. అందుకే పురాణాలలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉంది. గోవు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. గోవు పృష్ఠభాగాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. గోమాతను పూజించటం వలన ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. కనుమ రోజు గోవులను పూజిస్తారు. అలా పూజ చేసేటప్పుడు గోవు తోక నుండి ఒక వెంట్రుకను తీసి ఇలా చేస్తే చాలు మీ జాతకం మారిపోతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నాయి. మీ దరిద్ర బాధలు, పీడలు అన్నీ పోయి మీకు బాగా కలిసి వస్తుంది. మరి ఇంతకీ కనుమ రోజు గోవు తోకలోని వెంట్రుకతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మీ గో సంచారం అనే ఒక విశేష అంశం ఉంది. ఒకసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలను ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది. అలా వచ్చిన సుందరమైన యువతిని చూసి ఒక గోమాత, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఈ భూమి మీదే అందమైన స్త్రీలాగా ఉన్నారు. నిజం చెప్పండి, ఎవరు మీరు? మా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడిగింది. ఆవులు అలా అడగగానే లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంది. గోవులారా, పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది. ప్రపంచంలో నేను లక్ష్మీ నామంతో ప్రసిద్ధి చెందాను. నేను భూమిని వదిలేసి వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆచార భ్రష్టత్వం జరుగుతుంది, హింసలు జరుగుతున్నాయి. నరులు పశువులను చంపి తింటున్నారు. ముసలి వాళ్లను గౌరవించటం మర్చిపోతున్నారు. పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పించకుండా చరిత్రహీనులుగా తయారు చేస్తున్నారు. స్త్రీలను బాధిస్తున్నారు. ప్రతి విషయంలో కూడా అకారణంగా గొడవ పడుతున్నారు. తామసిక భోజనాన్ని తింటూ రోజంతా నిద్రిస్తూనే ఉంటున్నారు. ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు, చంపుకుంటూ ఉన్నారు. ధనాన్ని నిరుపయోగం చేస్తున్నారు. మూగ జీవాలను హింసిస్తూ ఉన్నారు. అలాంటి చరిత్రహీనులను చూసి నేను అక్కడ ఉండలేక ఇలా వచ్చేశాను అని చెప్పింది లక్ష్మీదేవి. నన్ను వదిలేయటం వలనే రాక్షసులు నాశనం అయ్యారని, దేవతలు నా ఆశ్రమంలో ఉండడం వలనే వాళ్ళు సుఖభోగాలను అనుభవిస్తున్నారని, దేవతలకు కూడా ఆచార భ్రష్టులైతే వారిని కూడా వదిలి వెళ్ళిపోతానని లక్ష్మీదేవి చెప్పింది. లోకులు నేను చంచల స్వభావిని అని అంటూ ఉంటారు. నేను ఒక చోట ఎక్కువ రోజులు ఉండలేనని అంటారు. కానీ వారి మాటలు తప్పు. నేను ఒకే చోట ఎక్కువ రోజులు ఉండగలను. నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఆపడం అనేది వారి చేతిలోనే ఉంది. నన్ను సరైన విధానంగా ఉపయోగించుకొని ధర్మాన్ని పాటిస్తూ
జీవనాన్ని గడుపుతూ గొడవలు పడకుండా సంతోషంగా ఉంటే, శుభకర్మలు చేస్తూ ఉంటే, నిర్దోష పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర చాలా ఎక్కువ సమయం వరకు ఉంటాను. ఏ రోజు నుంచి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారో, వ్యసనాలకు అలవాటై పడతారో ఆ రోజే నేను వారి ఇంటి నుండి దూరం అయిపోతాను. ఎవరి శరీరం నుండి నేను బయటికి వచ్చేస్తానో వారు కష్టాలను అనుభవిస్తారు. ఎవరి శరీరంలోనికి నేను ప్రవేశిస్తానో వారు అదృష్టవంతులు అవుతారు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు అంటారు కదా, అవేమీ కూడా నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాలను ఇవ్వవు. గోవులారా, ఇది నా ప్రభావం. పూర్తి ప్రపంచం నడవడానికి నా అవసరం చాలా ఉంది. అలాంటి నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చాను అంటే, నేను మీ శరీరంలోనే నివాసం ఉండాలని అనుకుంటున్నాను. కాబట్టి మీరు నాకు ఆశ్రయం ఇచ్చి సంపన్నులను అవ్వండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది. కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, దేవి, మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండండి. మాకు మీ అవసరం లేదు. మీరు పాపుల ఇంట్లో కూడా ఉంటారు. అందువల్లే మీరు ఎక్కడికైనా సరే వెళ్ళి ఉండండి. మీకు ఎక్కడికి వెళ్ళడం ఇష్టమో అక్కడికి వెళ్ళి ఉండండి. మా శరీరము పుష్టత్వమైనది, సుందరమైనది. మాకు మీతో ఏమీ పని ఉంటుంది? మాకు ఎన్నో మాటలు చెప్పారు. అందుకే మీకు ఈ ధర్మాన్ని చెప్తున్నాను అన్నాయి. ఆ గోవుల మాటలు విన్న లక్ష్మీదేవి, ఓ గోవులారా, నన్ను ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం. ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవరి ఇంటికి వెళ్ళను. జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు. నా కోసం దొంగతనాలు చేస్తారు. ఒకరినొకరు మోసం చేసుకుంటారు. సోదర సోదరీమణులతో, తల్లిదండ్రులతో కూడా నా కోసం గొడవలు పడుతుంటారు. నా కోసం ప్రజలు దేశాలను వదిలేసి విదేశాలకు కూడా తిరుగుతూ ఉంటారు. కానీ వారి కోరిక అనుసారం నేను ఎవరికి కూడా అందటం లేదు. ఇక్కడికి మీరు కోరకుండానే స్వయంగా వచ్చాను. అయినా మీరు నన్ను నిరాకరిస్తున్నారు. పిలవకుండా ఎవరి దగ్గరికి అయినా సరే వెళ్తే ఇలాగే నిరాదరణ లభిస్తుందని ఈరోజు నాకు అర్థమైంది. అయినా కూడా నేను మిమ్మల్ని బతిమిలాడుకుంటున్నాను. దయచేసి నాకు మీ దగ్గర ఉండనివ్వండి. నన్ను స్వీకరించండి. చూడండి, ఈ చరాచర ప్రపంచంలో నన్ను ఎవరు కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి పలికింది. అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, అమ్మ లక్ష్మి, మిమ్మల్ని మేము అవమానించటం లేదు. మేము మిమ్మల్ని త్యాగం చేస్తున్నాము. అది కూడా ఎందుకంటే మీ మనసు చంచలమైనది. మీరు ఎక్కడ కూడా స్థిరంగా ఉండరు. తర్వాత రోజులలో మీరు నన్ను వదిలి వెళ్ళిపోతే ఈ ప్రపంచంలోనే మనుషులు చాలా స్వార్థపరులు. మేము పాలివ్వకపోతే మమ్మల్ని వదిలేస్తారు. అప్పుడు మేము ఎక్కడికి పోవాలి? ప్రజలు ఇంట్లో ఉంచుకోరు, అడవులలో కూడా ఉండనివ్వరు. మమ్మల్ని, మా పిల్లల్ని చంపి తింటారు. ఎవరైతే మమ్మల్ని పాలిస్తారో వారినే మేము పాలివ్వకపోతే మమ్మల్ని పట్టించుకోరు. మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి. అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండండి. ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారో అప్పటి వరకే మాకు గౌరవిస్తారు. మీరు వెళ్ళిపోయాక ఎవరు మమ్మల్ని పట్టించుకోరు. అందువలనే మేము స్వీకరించటం లేదు. అయినా నేను స్వీకరించి మేమేం చేయాలి అని గోవులు పలికాయి. అప్పుడు లక్ష్మీదేవి, గోవులారా, మీరెప్పుడు కూడా ఇతరులను ఆదరిస్తూ ఉంటారు. ప్రపంచంలోనే నాకు ఇప్పుడు ఉన్న కాబట్టి నన్ను గౌరవించండి. నేను స్వయంగా మీ దగ్గరికి వచ్చాను. నాలో ఏ ద్వేషం లేదు. నేను మీ సేవకురాల్ని. అది తెలుసుకొని నన్ను రక్షించండి. నన్ను నమ్మండి. మీరెప్పుడు అందరికీ శుభాలనే ఇస్తారు. మీరు పుణ్యాత్ములు, పవిత్రమైన వాళ్ళు. మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నాకు నివాసం ఉండేటనివ్వండి అని అడుగుతుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళిపోమ్మని చెప్పలేకపోయాయి. అప్పుడు గోవులు దేవితో, మాకు ఒక షరతు ఉంది. ఆ షరతును ఒప్పుకుంటే మేము నిన్ను స్వీకరిస్తాము అని అన్నాయి. మీరు మా లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి. కానీ ఆ వెనుక భాగంలో పేడలో, మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి. గోవు పేడ, గోవు మూత్రం చాలా పవిత్రమైనవి. మాకు తెలుసు. మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు. కానీ మా పేడ, మూత్రంలో మీరు ఉంటే వాటిని ఉపయోగించి ప్రజలు లాభాలను పొందుతారు అని గోవులు అన్నాయి. ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి, ఓ గోవులారా, నేను మీలో నివసించడానికి అనుమతి ఇచ్చి నా గౌరవాన్ని కాపాడారు. మీరు చల్లగా ఉండాలి.
మీ పేడ మరియు మూత్రంలో నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి పలికింది. అలా ఈ రోజుకి కూడా ఆవు పేడ, ఆవు మూత్రము చాలా పవిత్రమైనవిగా, ధన ప్రధానమైనవిగా చెప్పబడుతూ ఉన్నాయి. ఎవరైతే గోపూజ, గోసేవ చేస్తారో వారి ఇల్లు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. పేదరికం రానే రాదు. గోవు అంతటి పవిత్రతను కలిగి ఉంటుంది. స్వయంగా లక్ష్మి అమ్మవారే గోమాతలు నివాసం ఉంటారు. అందువల్ల గోసేవ చేస్తే ఇంట్లో ధనధాన్య అభివృద్ధి పెరుగుతూనే ఉంటుంది. ఈ కథను వింటే చాలు, దుఃఖం పోతుంది, పేదరికం రానే రాదు. ఇక వీడియోలోకి వస్తే, సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండుగను కనుమ పండుగ అంటారు. దీనినే పసుపుల పండుగ అని కూడా అంటారు. ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవులను ఆహ్వానించే రోజు ఈ కనుమ పండుగ. పశుపక్షాదులకు గౌరవాన్ని సూచించే పండుగలాగా కనుమ ప్రసిద్ధి చెందింది. ఈరోజు ఆవులను, ఎద్దులను అలంకరించి పూజిస్తారు. ఈరోజు వాటితో ఏ పనులు చేయించరు. అయితే ఈ కనుమ రోజు గోవు తోక నుండి ఒక వెంట్రుకను సేకరించి ఆ వెంట్రుకతో ఒక పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుందని పెద్దలు చెప్తున్నారు. అసలు ఏం చేయాలి అంటే, ముందు ఒక గోవు తోకలను వెంట్రుకను సేకరించి తెచ్చుకోండి. తర్వాత ఆ వెంట్రుకను ఒక తెల్లని పేపర్లో వేసి ఆ పేపర్లోని చిటికెడు కుంకుమ, కొన్ని అక్షింతలను కూడా వేయండి. ఆ తర్వాత పేపర్ను చిన్న పొట్లంలాగా కట్టి ఒక రోజంతా మీ పూజ గదిలో ఉంచుకోండి. మరునాడు ఈ పొట్లాన్ని తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా పెట్టడం వలన మీ బీరువా వైపు ధనం ఆకర్షింపబడుతుంది. అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది. ఎందుకంటే ఆవు తోకలోని వెంట్రుకలకు కూడా ఎన్నో శక్తులు ఉంటాయి. ఆవు తోకలోని వెంట్రుకలకు ఎంతో మహత్యం ఉంటుంది. ఆవు తోకలోని ఒక వెంట్రుకను తీసి బొటనవేలుకు చుట్టి ఆ బొటనవేలిని మీ శరీరంలో ఎక్కడైనా సరే నొప్పిగా ఉన్న చోట పెట్టి నొక్కితే ఎలాంటి నొప్పి అయినా సరే పోతుందని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదు ఎంతోమంది ప్రవర్తలు, స్వామీజీలు ఈ గోవు తోకలోని వెంట్రుకలను తమ దగ్గర ఉంచుకుంటూ ఉంటారు. అలా ఉంచుకోవడం వలన వారికి ఆయురారోగ్యాలు లభిస్తాయని వారు నమ్ముతూ ఉంటారు. ఇలా గోమాతకే కాదు, గోమాత తోకలోని వెంట్రుకలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి గోవు వెంట్రుకలతో కనుమ రోజు ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా చేస్తారో వారికి ఉండే కష్టాలన్నీ కూడా పూర్తిగా పోతాయి. అదృష్టం వారిని వరిస్తుంది. ఇలా బీరువాలో పెట్టిన గోవు వెంట్రుకలు ఎన్ని సంవత్సరాల పాటైనా సరే అలాగే ఉంచుకోవచ్చు. ఈ గోవు వెంట్రుకే మీకు ఐశ్వర్యాన్ని ఆకర్షించి పెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కనుమ రోజు గోవు వెంట్రుకతో ఈ చిన్న పరిహారం చేసి మీ జాతకాన్ని మార్చుకొని సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. సంక్రాంతి తర్వాత వచ్చే పండుగే కనుమ పండుగ. కనుమ పండుగను పట్టణాల్లో కంటే పల్లెటూళ్ళలో బాగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగను పశువుల పండుగ అని అంటారు. ఈ రోజున మనకు అన్నం పెట్టే భూమికి, గోవులకు, ఎడ్లకు పూజలు చేస్తారు. అయితే సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండుగ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. కనుమ రోజు ఆరెంజ్ కలర్ దుస్తులను ధరిస్తే మంచిది. ఈ రంగు దుస్తులు ధరిస్తే సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ కనుమ పండుగ రోజున రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించటం ఆచారంగా పాటిస్తారు. ఈ రోజున పశువుల పాకను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్త బియ్యంతో పొంగలి వండుతారు. ఈ పొంగలిని దేవుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత పొలానికి తీసుకొని వెళ్ళి చల్లుతారు. దీన్ని పోలి చల్లటం అని అంటారు. పోలి చల్లటం అంటే సంవత్సరం పాటు పండే పంటలకు చీడ పురుగులు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్థిస్తారు. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం. ఈ రోజున ఆవులు, గేదెలు, ఎద్దులు, దున్నలను పసుపు, కుంకుమ, పువ్వులు, వెల్లుళ్ళతో అందంగా అలంకరించి కాళ్ళకు గజ్జెలు, మెడలు గంటలు వేసి పూజిస్తారు. ఈ రోజున పశువులతో ఎలాంటి పనులు చేయించకుండా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. వారికి పంట పండించడంలో సహకరించిన ఈ పశువులను దైవంగా భావించి వాటిని పూజిస్తారు. అయితే కొన్ని పల్లెటూళ్ళల్లో కనుమకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ కనుమ పండుగ రోజు రథం ముగ్గును తప్పనిసరిగా వేస్తారు. ఇలా కనుమ రోజున రథం ముగ్గు వేయడానికి ఒక కారణం కూడా ఉందని పెద్దలు చెప్తుంటారు. రథం ముగ్గు శిష్టత ఏమిటి అంటే, ప్రతి మనిషి శరీరం ఒక రథమని, ఆ దేహం అనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడు అని భావిస్తారు. తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ
పరమాత్మను ప్రార్థించటమే ఈ రథం ముగ్గులో దాగున్న ఆంతర్యము. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు శుభాలను కలిగించటమును కోరుతూ ఇంటి ముంగట ఆ రథం ముగ్గు వేసి పువ్వులు పసుపు కుంకుమలతో పూజ చేసి గౌరవంగా ఇంటి నుంచి పొలిమేర వరకు సాగనంపుతారు. ప్రచారంలో ఉన్న మరొక ఆధ్యాత్మిక విషయం ఏమిటి అంటే బలి చక్రవర్తి పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ 3 రోజులు గడుపుతారని పురాణాల కథనం. పండగ పూర్తయిన తర్వాత బలిచక్రవర్తిని తిరిగి అతని సాగనంపుటకు ఇంటింట రథం ముగ్గులు వేస్తారని ఓ కథ. కనుమకు సంబంధించిన ఒక కథ ప్రాచీరంలో ఉంది. ఓసారి పరమశివుడు తన నంది వాహనాన్ని పిలిచి భూలోకంలో మన ప్రజలకు ఏ సందేశాన్ని అందించి రమ్మని చెప్పాడు. రోజు చక్కగా ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమని, నెలకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకోమన్నది ఆ సందేశం. కానీ అలా మాత్రం పాపం నంది కంగారు పడిపోయి రోజు చక్కగా తినమని, నెలకు ఒకసారి మాత్రమే ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమని చెప్పారు. నంది చేసిన నిర్వాహానికి కోపించిన శివుడు, మానవుడు రోజు తినాలి అంటే బోలెడు ఆహారాన్ని పండించాలి కదా, అందుకని ఆహారాన్ని పండించడంలో నువ్వు పోయి సహాయపడు అని శపించాడు. అప్పటి నుంచి రైతులు ఆహారాన్ని పండించడంలో ఎద్దులు సహాయపడుతూ వస్తున్నాయనేది పురాణాలలోని గాథ. కనుమ రోజు ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు వడ్ల కుచ్చులను అంటే వరి కంకులను ఇంటి ముందు భాగంలో తగిలించాలి. ఇలా తగిలించడం వల్ల మీ ఇంటి చుట్టుప్రక్కల ఉండే పక్షులు వచ్చి ఆ వడ్లను తింటాయి. ఎప్పుడైతే పిచ్చుకలు మీరు ఇంటి ముందు తగిలించిన వడ్లను తింటాయో అప్పుడు నుంచి ఇక మీ జీవితానికి తిరిగి అనేదే ఉండదు. మీకు మీ కుటుంబానికి చాలా మేలు జరుగుతుంది. కనుమ రోజున ఇలా పిచ్చుకలకు ఆహారం పెట్టడం వలన మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఇక మీ జాతకంలో ఉండే దోషాలు పోవాలి అంటే రేపు కనుమ రోజు మీ ఊరిలో ఉన్న గ్రామ దేవత గుడికి వెళ్ళి అక్కడ కుంకుమ పూజ చేయించాలి. పూజ చేయటం కుదరని వారు కనీసం ఆ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి ఆ తల్లికి వడపప్పు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి మీరు తినాలి. ఇలా కనుమ రోజు చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. అలాగే గ్రామ దేవతలకు రేపు పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఇంటిలో వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. వాహన ప్రమాదాలు తప్పిపోతాయి. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఇక ఈ కనుమ రోజు పొరపాటున కూడా బచ్చల కూరను తినకూడదు. బచ్చల కూరను రేపు కనుమ రోజున ఇంటిలో వండిన లేదా తిన్న అష్టదరిద్రాలు అనుభవిస్తారు. కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. బచ్చల కూరతో పాటు పొట్లకాయను కూడా కనుమ రోజు తినకూడదు. ఈ 2 కూరలు రేపు కనుమ రోజు తింటే మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తుంది. తెలుగునాట కనుమ నాడు తప్పకుండా గారెలను వేసుకుంటూ ఉంటారు. కనుమ నాడు మినుములు తినాలన్న సామెత కూడా ఈ ఆచారంలో స్పష్టం చేస్తుంది. గతించిన పెద్దలకు ప్రసాదంగా ఈ గారెలను పెట్టడం ఉంది. ఈ సమయంలో గారెలను తినడం వెనుక ఒక ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. మినుములు ఒంట్లో ఉష్ణాన్ని కలిగిస్తాయి. చలికాలం తారాస్థాయిలో ఉన్న ఈ సమయంలో మినుములు తినడం వల్ల మన శరీరం ఆ చలిని తట్టుకోగలుగుతుంది. కనుమ రోజు ఎవరైతే మినుములతో చేసిన ఆహారం తింటారో వారు సకల శుభాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. అంతేకాదు కనుమ రోజు మినుములతో చేసిన ఈ వంటకాన్ని తిని మీకు యముని అనుగ్రహం కలుగుతుంది. మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి బయటపడగలుగుతారు. అంతేకాదు కనుమ రోజున ప్రయాణం చేయకూడదని, శుభకార్యాలు చేయకూడదని అంటారు. ఇలా పెద్దలు చెప్పడం వెనుక ఒక కారణం కూడా ఉందట. కనుక కనుమ రోజు తమ పెద్దలను తలుచుకునే కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి గడుపుతూ ఉంటారు. తమ పెద్దలను తలుచుకొని ప్రయాణం చేసి సరదాగా షికార్లు కొట్టడం అనేది సంస్కృతికి విరుద్ధం. విశ్రాంతి తీసుకొని మరునాడు ప్రయాణించమని చెప్తుంటారు. అందుకని కనుమ రోజున కాకైనా కదలదని, పండుగకు ఇంటికి వచ్చిన వారు కూడా ప్రయాణం చేయవద్దని, ఒకవేళ చేదస్తామంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఇబ్బందులు తప్పవని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక ఈ పశువుల పండుగ సందర్భంగా పశువుల దేవుడని పూజించటం ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉంటాయి. ఊరి పొలిమేరలలో ఉండే ఈ కాటమ్మ రాయుడు
ఆ కాటం గ్రామంలో పశువులను కాపాడుతాడని గ్రామస్తులు మరియు రైతుల నమ్మకం. అందుకే అలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్ల పాపలతో సహా కాటమ్మ రాయుడి గుడికి లేదా పొలిమేరలో ఉండే గ్రామ దేవతల గుడికి చేరుకొని అక్కడ బోనం పొంగలిని కూడా సమర్పిస్తారు. అలా సంవత్సరం అంతా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలని మొక్కుతూ ఉంటారు. తమ పశువుల ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటూ ఉంటారు. అప్పుడే గతంలో మొక్కుకున్న మొక్కులను చెల్లిస్తూ అలా మొక్కుల ప్రకారం కోళ్లను మేకలు బలిస్తారు. ఈ బలిచిన రక్తాన్ని పొంగలితో కలిపి దేవుడికి నైవేద్యంగా పెట్టి మిగిలింది తీసుకొని వెళ్ళి తమ తమ పొలాలలో చల్లుతూ ఉంటారు. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని వాళ్ళ నమ్మకము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కాబట్టి ఆవు కనిపిస్తే ఆవుతోటి ఇలా చేయండి. ఆవు తోకతోటి ఆ తోకలో ఉన్న వెంట్రుకలతోటి ఇలా కనుక చేసినట్లయితే అంతా మంచి జరుగుతుంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ గోమాత అనుగ్రహం కలిగి మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యంగా ఉంటాం.